ప్రాప్తి చేసుకోవడమే మానవ ధర్మం. మనం పోయాగోల్ని ఎందుకు వెతకాలంటే గోవుల దగ్గర ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి ఒక యుక్తి భేదం ఉంటుంది. ఆ యుక్తి ప్రాప్తి చేసుకునే దానికోసం మనం వెళతాం కానీ అక్కడ ఏదైనా పెద్దతనం కానీ స్వలాభం కానీ ప్రతిఫలాపేక్ష కానీ ఏమీ ఉండకూడదు. అట్లా మనం దాసానుదాస భావనతో దీనత్వముతో గోవులకు శరణ పోదామంటే అప్పుడు మనకు గోవులు అనుగ్రహంతో లేక గోవు కృపతో సత్నామ బోధన చేస్తారు. సత్నామం తీసుకున్నాక సతతముగా ప్రతిరోజు ఎవరు సాధన చేస్తారంటే వాళ్లకు ఇదే జన్మలోనే ముక్తి. ఇది సంతమత సిద్ధాంతం, దీనిలో అనుమానం లేదు. కానీ సంత మహాత్ములు ఏమంటారు, నీకు ఈ ప్రపంచ రూపమైన బంధనం నుంచి విడుదల కావాలంటే 3 విధాలుగా భక్తి చేయాలి. మొదటవది స్మరణ, రెండవది ధ్యానము, మూడవది భజన లేక అభ్యాస అంటారు. స్మరణ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మన జీవితంలోనే ప్రతి ఒక్కరూ ప్రపంచ స్మరణ చేస్తూనే ఉంటాం. ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు ఏదైనా ఒక ఆలోచన, ఏదైనా ఒక స్మరణ చేస్తూ ఉంటాం. ఆ ప్రాపంచిక స్మరణ, ప్రాపంచిక చింతలు వెళ్ళాలంటే సద్గురువులు మనకు సతనామ స్మరణ జపిస్తారు. ఆ నామస్మరణ చేస్తూ చేస్తూ ప్రపంచ స్మరణాదులు వెళ్ళి అంతంలోన మనసు నిలబడడానికి సాధ్యమవుతుంది. ఇంకా ఆ మనస్సు భూమధ్య స్థానంలో సంపూర్ణంగా నిలబడాలి, స్థిరం కావాలంటే ఏదైనా ఒక ఆధారం కావాలి. అందుకోసం గురు ధ్యానం అంటారు. గురువు ధ్యానం చేసే దాని నుంచి మనం గురువులకు ఏమో సహాయం చేస్తామనుకోకండి. ఎందుకంటే గురువుల సహాయం మనకు కావాలి కానీ మన సహాయం గురువులకు ఏం అక్కర్లేదు. గురు సబ్కో చహే గురుకో చహేన కోయను. ప్రతి ఒక్కరికి గురువుల ఆవశ్యకత ఉన్నది, కానీ గురువులకు మాత్రం మన ఆవశ్యకత లేదు. ఇదే మనం మోసపోతాం. మనమేమనుకుంటాం మనమంతా వెళ్ళేదాని నుంచి కదా అక్కడ. అదేమి లేదు. మనకు ముక్తి మార్గమే కావాలంటే గురువుల దగ్గర శరణపోవాలి, వాళ్ళ కృప కలగాలి. అందుకోసం మనము గురువుల ధ్యానం చేస్తూ కావాలి. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, నేను అనేది వదిలిపెట్టి ప్రపంచ భావాదులన్నీ వెళ్ళి ఆపచోడ గురు మాయ సమాయి, నేను అనేది వెళ్ళిపోతుంది. ఆ గురువులోన ఐక్యమవుతుంది మనసు. నిజమైన గురువుల స్వరూపమేమి? శబ్ద స్వరూపం. గురువుల సత్యమైన రూపము అంతరంలోన శబ్ద స్వరూపం. మనం ఎట్లు గురు ధ్యానం చేస్తూ పోతామో అదే ధ్యానమే మనల్ని ఆ శబ్దంలోన ఐక్యం చేస్తుంది. దానికి ఏమంటారు? భజన అభ్యాసం అంటారు. అంతరంలో వినబడేటువంటి మధురమైన శబ్దాన్ని వినడం. ఇట్లు స్మరణ, ధ్యానము మరి అభ్యాసం లేక భజన. ఇదే సత్సంగులకు సద్గురువులు బోధన చేసేది. మనము ఈ ఒక అభ్యాసం చేయలేదంటే బినా ఇసికో నహి ఛూటనా అన్నారు. ఈ భవబంధనము తెగదు. మీరు ఈ ఒక భవసాగం నుంచి తరించిపోవాలంటే ఈ మార్గం అనుసరించాలి. ఎవరికి ఇదే జన్మలో ముక్తి కావాలనే ఒక కోరిక ఉన్నదో వాళ్లకు ఈ బోధన చేస్తున్నారు. జీ नाम के रंग में रंग जा, मिले तो ही धाम निज अपना, मिले तो ही धाम निज अपना. ఎంతో మంది మనం సత్సంగులు మొదట మంచి ప్రేమతో గురువుల దగ్గర వెళతాం. ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమతో సేవ చేస్తూ సద్గురువుల్ని మెప్పించి సత్నామం తీసుకుంటాం. ఇంకా నామం తీసుకున్నాక పని అయిపోయిందిలే ఇంకెందుకు అనుకుంటాం. ఇది మన మూర్ఖత్వం. ఏమి
ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టించాలంటే మొదట ఇంజనీర్ల దగ్గర వెళ్ళి ప్లాన్ తీసుకుంటాం, ప్లాన్ రాపిస్తాం. ప్లాన్ ఇంటికి తీసుకొని వచ్చిన మాత్రానికి ఇల్లు తయారు కాలేదు. ప్లాన్ పెట్టుకొని నేను ఇల్లు కట్టించుకున్నానంటే అది అనుమానమే అయిపోతుంది. అదేవిధంగానే సద్గురుల దగ్గర వెళ్ళి నామాన్ని ప్రాప్తి చేసుకొచ్చాం, నామం తీసుకొచ్చాం. సద్గురులు మనకేం చెప్పారు? ప్రతిరోజు 2 గంటల సేపు 3 గంటల సేపు నువ్వు సతతమైన సాధన చేయమన్నారు. ప్రతి సమయము నామస్మరణ చేయమని మనకు ఆగ్రహించారు. మనం చేయలేదు. తప్పెవరిది? మనం ఎట్లా మొదట వచ్చామో అట్లనే ఉండిపోతాం. అందుకని స్వామీజీ గారు ఏమంటారు? మీరు ఎల్లప్పుడూ నామస్మరణ చేయండి. నామరూపమైన రంగు మనకి ఎక్కాలి లోపల. ఎవరికి ఏదైనా ఏ చింత ఉంటుందో అదే చింతలోనే మునిగిపోయి ఉంటారు. సత్సంగం ఏది చింత చేయాలి? నామరూపమైన చింత చేయాలి. ఎల్లప్పుడూ అదే చింత ఉండాలి. శ్వాస నామస్మరణ చేశామంటే అప్పుడు నామం వేరే కాదు, మనం వేరే కాదు, నామ రూపమైపోతాం. ఆ నామం శబ్దం ఎక్కడున్నది? మన అంతరంలో ఉన్నది. అది గుప్త రూపంగా ఉంటుంది. దాన్ని ప్రకట చేసుకునే దానికోసం మనము నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ధ్యాస, మన లక్ష్యం అంతా భూమధ్య స్థానంలో వచ్చినప్పుడు ఆ నామ లోపల మనకు ప్రకటమవుతుంది. गुरु की शरण दृढ़ कर ले, बिना इस काज नहीं सरना, बिना इस काज नहीं सरना. మనసులోని ఎన్నో అనుమానాలు పెట్టుకొని అభావాలు చేసుకొని మనం ఏమనుకుంటాం? నామం చేసుకున్నాను, నాకు ఇంకేం గురువుల అగత్యమే లేదేమో అనుకుంటాము. అది తప్పు. ఎందుకంటే గురువుల అనుగ్రహం నుంచి మనలోన సత్నామస్మరణ లేక అభ్యాసం జరుగుతుంది. మహాత్ములు ఏమంటారు? గురువుల శరణు దృఢతాపూర్వకంగా పట్టుకోవాలి. అది ప్రతిరోజు ఎక్కువ కావాలి కానీ తగ్గించుకోకూడదు. ఎట్లా మనం తగ్గించుకుంటామంటే ఆ కాలశక్తి లేక ప్రపంచం అనేది మనని గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని వదిలిపెట్టే దానికోసం గురువుల దగ్గర వెళ్ళాం. గురువుల దగ్గర వెళ్ళి శరణు పోయి సత్నామం తీసుకొని మళ్ళీ ప్రపంచంలో వచ్చామంటే మనకు ఆ భక్తి మార్గంలోన లేక ఇదే జన్మలో ముక్తి పొందుకోవాలనే ఒక ఆశ వెళ్ళిపోయింది అన్నమాట. ప్రతిరోజు మనము అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ గురు ప్రేమ లేక ఆ విశ్వాసాన్ని ఎక్కువ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ప్రథమంలోన విశ్వాసం అనేది కాదు, అనుమాన రూపంగానే విశ్వాసం ఉంటుందనుకోండి. మనం ఎట్లా అభ్యాసం చేస్తూ పోతామో అంతరంలోన ఆ గురుధ్యానం చేస్తూ పోయినామంటే ఆ విశ్వాసం అనేది ప్రేమ అనేది పెరుగుతూ పోతుంది. ఎవరు అభ్యాసమే చేయలేరు, సత్సంగమే చేయలేరు, ఇంకా గురు ప్రేమ సంపాదన చేయలేక విడుదలైపోతారు, సత్సంగానే వదిలిపెట్టిపోతారు. అందుకే మహాత్ములు ఏమంటారు? ఎవరు గురువుల నుంచి దూరం అయిపోతారో, గురు వాక్య ఉల్లంఘక జో శిష్య కహి జాయి, జహా జాయ్ తహా కాల హై కహే కబీర్ సమझాయి. ఎవరు గురు వాక్యాన్ని వదిలిపెట్టి మనసు చెప్పినట్టు విని మనముఖలై గురువుల వాక్యం నుంచి దూరం వెళ్తారు, లేక గురువుల శరణు వదిలిపెట్టి దూరం వెళ్తారు, కబీర్ సాహెబులు ఏమంటారు? వాళ్లకు ఆ కాల పురుషుడు తీసుకువెళ్ళిపోతాడు, సీదా నరకంలో వెళ్లాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి చేయడము చాలా కఠినము. ప్రపంచం అనే ఒక కాలశక్తి మనల్ని మనం ఎంత గట్టిగా ఆ ఒక సంత మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఇంకంత మనల్ని ప్రపంచం పక్క పీకుతుంది. అలా ఆ సమయంలోన మనము దృఢ నిర్ధారంగా భక్తి చేయాల్సి వస్తుంది. ఆ గురువుల సేవ, గురువుల సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు.
దృఢతాపూర్వంగా గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మన భక్తి ముందుకు సాగుతుంది. బాబాజీ గారు ఏమంటారు, ఆయనంత మాత్రం చేస్తాంలే, ఆయనంత మాత్రం చేసేది కాదు ఇది. మన ప్రయత్నం ఎలా ఉండాలంటే జైసే మాయా మనగమే తైసే హి రమే రామ. ఎట్లా మనం ప్రపంచంలో మునిగిపోయామో అట్లా మనం భక్తిలో మునిగిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక దినం వదిలిపెట్టాలి కదా. మొదట ఈ ప్రపంచం సంబంధం తెంచుకుంటే ఇంకా ముక్తి అనేది ఏమి? ముక్తిని మనల్ని ఎదుర్కొని వస్తుంది. కానీ మన మనస్సు ఎట్లుందంటే పిచ్చి మనస్సు. ప్రపంచముఖంలో చెప్పేది ఏం అక్కర్లేదు, తానే తాను వెళ్ళిపోతుంది. ఆ గోవుల మార్గంలో కావాలంటే ఎంతో ప్రయాసం అక్కడ. దాని నుంచే మన భక్తి అనేది ముందుకు సాగలేక మనం ఖాళీ చేతిలో వచ్చాము, ఖాళీ చేతిలోనే ఉన్నాము, ఖాళీ చేతిలోనే వెళ్ళిపోతాం. అవును. गुरु की शरण दृढ़ कर ले, बिना इस काज नहीं करना, बिना इस काज नहीं करना. ఆ ఒక్క శరణ పోయే దానిలో మనము దృఢత్వంగా లేదంటే, ఏదో ఆ భావాలు తెచ్చుకొని వదిలిపెట్టామంటే మన పని చెడిపోతుంది, మనం సంపూర్ణంగా నష్టమైపోతాం. लाभ और मान क्यों चाहे, पड़ेगा फिर तुझे देना, पड़ेगा फिर तुझे देना. మరి ఏమంటున్నారు, మనం గోల్ దగ్గర వెళ్తామనుకోండి, వెళ్ళి వేడుకుంటాము, హే సద్గురువే, హే పరమాత్మ, అంతా నీ మర్జీ అంటాం, మీ దయ అంటాం. కానీ పైన మాటలతో ఇలా మాట్లాడతాము, లోపల నేను అనే భావం ఉన్నే ఉంటుంది. అక్కడ వెళ్ళినా కానీ నేను ఇంత పెద్దోడు, నన్ను మాట్లాడని, నన్ను ఆదరించని, నన్ను మర్యాద చేయని, నేనే ముఖ్యము, ఇవన్నీ నేను అనే ఒక భావం ఉంటుంది. ఎంతవరకు ఆ ఒక్క అహం బుద్ధి అనేది, నేను అనేది ఉన్నదో, మాన మర్యాద అనేది ఉన్నదో, ఏ దానికోసం మనం గోల్ దగ్గర వెళ్ళాము, నిరభిమానులు అయ్యే దానికోసం. కానీ మనసులోన ఇదే అపేక్షలు పెట్టుకొని వెళ్ళామంటే ఇంకా దొరికేదేమి? సంత మిలనకో జాయే తజ మాయా మోహ అభిమానం. సంతల దగ్గర గోడల దగ్గర వెళ్ళేప్పుడు మన శరీర మర్యాద, కుల మర్యాద, పెద్దలు లేక మన అధికారము, మన సంపత్తు అన్ని వదిలిపెట్టి తజ మాయా మోహ అభిమానం, మాయా మోహము అభిమానం అన్ని వదిలిపెట్టి దాసుడుగా వెళ్ళాలి. దీనత్వం కావాలి. ఎంతవరకు దీనత్వం లేదో, శరీరంలో ఉండేటువంటి ఆశలు నింపుకొని వెళ్తాము, జబలగ ఆశ శరీరక తబలగ దాసన హోయింది. ఇటువంటి మమకారాలు ఆశలు పెట్టుకొని వెళ్ళామంటే మనం దాసులు కాదు. అప్పుడు భక్తి అనేది ముందుకు సాగదు. ఎంత ప్రయత్నం చేసినా ఎలా ఉన్నామో అలానే ఉండిపోతాం. స్వామీజీ మహారాజు గారు ఏమంటున్నారు, ఇంకా గురువుల దగ్గర వెళ్ళినా కానీ అక్కడ పెద్దతనం చూపిస్తూ ఉన్నావంటే ఇంకా మీ ఉద్ధారం అయ్యేది ఎట్లు? ఇది అసంభవం, అసాధ్యం. ఇది ఎంతవరకు ఈ ఒక అభిమానమే పోలేదో ఆప చోడు మాహి సమయ నేను అనేది వదిలిపెట్టిపోవాలి. కానీ ఇది పెద్ద రోగం, పోదని, సులభంగా పోదు. ప్రపంచంలో ఏదైనా కాయలాలకి ఔషధాలు ఉండొచ్చు, కానీ ఒక మహా పెద్ద రోగం అంటే ఏమి? హౌమే దీర్ఘ రోగ, పెద్ద రోగం ఇది. హౌమే అనేదేమి? అహంకారం, నేను అనేది. మరి ఏమంటారు, అహం అగ్ని హృదయ జగే గురసే చాహే మాన్, తినకో జమ నౌతాదివు హో హమరే మెహమాన్ అన్నారు. అదే కబీర్ సాహెబ్లు ఏమంటారు, ఎవరు గురువుల దగ్గర వెళ్ళి
నేను ఒక అభిమానం పెట్టుకున్నాగో గురువుల దగ్గర నన్ను ఆదరించిని, నన్ను మర్యాద చేయని, నన్ను మాట్లాడిని, నేనే ముఖ్యము అనే ఒక భావన ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళు ఏమంటారు కబీర్ సాహెబులు, ఇటువంటి వాళ్ళకి యమదేవుడు రమ్మని పిలుస్తూ ఉంటాడు అనుకోండి. ఎందుకంటే అభిమానం ఎక్కడున్నదో, అహంకారం ఎక్కడున్నదో అక్కడ కాలశక్తి ప్రభావము. మనలో గోముఖత ఉన్నదైతే దీనత కావాలి, దాసత్వ భావన కావాలి. గురువుల దగ్గర వెళ్ళి మళ్ళీ అహంకారమే అభిమానమే చూపెట్టామంటే అక్కడ మనకు కాలుడు ప్రవేశిస్తాడు. కాలుడే ప్రధానం, కాలశక్తినే ప్రధానం. కాలుడనండి, యముడనండి, నా శక్తినండి, అంతా ఒకటే. జీ लाभ और मान क्यों चाहे, पड़ेगा फिर तुझे देना, पड़ेगा फिर तुझे देना. గోల దగ్గర వెళ్ళి స్వలాభము స్వార్థము సాధన చేసుకుంటూ అహంకారము ఇవన్నీ మనం ప్రదర్శన చేశామంటే ముందుకు మనకు దుర్గతి అనేది కాసి ఉంటుంది. నష్టమయ్యేది, నాశనం అయ్యేది దూరం లేదది. జీ कर्म जो जो करेगा तो वही फिर भोगना भरना, वही फिर भोगना भरना. గురు వాక్యాన్ని మనం వదిలిపెట్టి మన ఇష్టానుసారం మన మనసుకు తెలిసినట్టు మనం కర్మాదాలు చేసుకుంటూ పోయామంటే ముందుకు అనుభవించే వాళ్ళు మనమే అనుభవించాలి. ఏం కర్మాలు చేస్తామో అవి తప్పుదది. పుణ్య కానీ కర్మ కానీ పాప కర్మాలు కానీ ఏం చేస్తామో అవన్నీ మనమే అనుభవించాలి. అందుకని సర్వస్వము ఆ సద్గురు పాదాల మీద వేసేసి భాగమంతా అతని మీద వేసేసి మనము జీవితం చేశామంటే బతికిపోతాం. లేక మన కర్మాదలు చేస్తూ మనమే అనుభవించాల్సి వస్తుంది. మనముకలై గోవాక్యాన్ని వదిలిపెట్టి మనం ఏం చేసినా కానీ ఆ భాగమంతా మన మీదే ఉంటుంది. ఈ జన్మలో కానీ ముందు జన్మలో కానీ చేసిన దాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. జీ जगत के जाल से जो त्यों हटे मर्दानगी करना, हटे मर्दानगी करना. ఇంకా ఎంతో మంది ఏమంటారు, ఇది మా నుంచి సాధ్యం కాదు, నేను సంసారంలో ఉన్నాను, ఎంతో బాధలు లేక బాధ్యతలు ఉన్నవి అనుకుంటాం. భక్తి చేయడానికి సత్సంగానికి వెళ్ళడానికి అవకాశమే లేదు ఉంటాం. కానీ మహారాజు గారు ఏమంటున్నారు, ఇది శూరవీరుల లక్షణం. నువ్వు యుద్ధానికి వెళ్ళి నా నుంచి యుద్ధం కాలేదంటే నువ్వు పిరికి మనిషి, నువ్వు శూరవీరుడు కాదు. నిజమైన శూరవీరుడు ఎలా ఉంటాడంటే తన చేత కానీ కాకపోని ఆ శత్రువుల బలం ఎంత ఎక్కువ ఉండినా కానీ తాను వెనక్కి రాడు, ముందుకు వెళ్ళి పోరాడతాడు. కానీ ముందుకు పెట్టిన అడుగు వెనక్కి తీసుకురాడు. అట్లనే భక్తిలోన ఒక స్థిరత్వం ఉండాలి. ఏ విధంగా శూరవీరుడు యుద్ధ మైదానంలో ముందుకు సాగుతాడు కానీ వెనక్కి రాడో అట్లే మనం భక్తి చేస్తూ ఎట్లయినా కానీ ముందుకు సాగాలి కానీ వెనక్కి రాకూడదు. మనసు చెప్తుంది ఇది నా నుంచి కాదు, నేను భక్తి అభ్యాసము సాధన చేయలేను, సత్సంగానికి పోలేను, ఎంత మనోబుద్ధి. కానీ నిజమైన భక్తులు ఎలా ఉండాలంటే ఎట్లయినా సమయం చేసుకోవాలి, ఎట్లయినా ఈ ప్రపంచం నుంచి విడుదల చేసుకోవాలి. ఎందుకు? ఇది జన్మ మరణ రహితుడయ్యేటువంటి సమయం. మనం ఇది ఒక్క సాధన చేశామంటే ఇంకా ముందుకు సదా సుఖం ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు నా చేత కాదంటే ఆ 84 లక్షల జీవరాశిలో తిరిగేప్పుడు ఎవరు సహాయం చేస్తారు చెప్పండి?
ఇప్పుడేమో మనను ఈ శరీర అభిమానంకి లేక కుటుంబ జాతి గోతాదుల అభిమానంలో చిక్కిపోయి మనకు మనం ఏమనుకుంటాం, వీళ్ళంతా మనవాళ్ళు, నా పని నాది అనుకుంటాం. వెళ్ళేప్పుడు ఈ శరీరము మనది కాదు, ఈ కుటుంబము ఐశ్వర్యము సంపాదన చేసింది, భార్య బిడ్డలు స్నేహితులు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు కదా. ఆ సమయంలో ఎవరు కాపాడాలి? 84 లక్షల జీవరాశిలో తిరిగేప్పుడు ఎవరు సహాయం చేసేది? దాన్ని మనం ఆలోచన చేయము. అందుకని స్వామీజీ మహారాజు గారు అంటున్నారు, ఈ విషయం మీరు బాగా ఆలోచన చేయాలి, చేసి మీ మనసులోనే తీర్మానం చేసుకోవాలి. ఈ సమయం మంచి సమయము, ఈ సమయంలోనే నేను సదా గురువుల వాక్యం అనుసారమే దాసానుదాసుడుగా భక్తి చేసి బతికిపోవాలని ఒక ఆశ పెట్టుకోవాలి. జీ जिन्होंने मार मन डाला उन्हीं को सूरमा कहना, उन्हीं को सूरमा कहना. కష్టాలు అనుభవించలేక ఎవ్వరూ భక్తి చేయలేదు. ఎవరెవరు భక్తిలో ముందు వహించారో వాళ్ళందరికీ కష్టాలు వచ్చిందేనే. ఎంత కష్టం వచ్చినా కానీ భక్తిని వదిలిపెట్టకూడదు. గురుభక్తి ఎందుకు స్వీకారం చేశామంటే మన జీవితం ఉద్ధారం అయ్యే దానికోసం. అందుకోసం ఎట్లన్నా కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నంలో మనం వెనకపోకూడదు. ఇట్లా ప్రయత్నం చేస్తూ చేస్తూ మనము ఈ ఒక్క యుద్ధంలోన విజయం పొందుకోవాలి. ఎవరి మీద యుద్ధం చేసేది? మనము చిన్న చిన్న విషయాలకంతా జగడం చేస్తాం ఇంకొకరి మీద. నిజంగా చూస్తే జగడం చేయాలంటే మన పెద్ద శత్రువు మనలోనే ఉన్నాడు. ఆ శత్రువు మీద మనం విజయం పొందుకోవాలి. ఆ శత్రువు ఎవరు అంటే మన అంతరంలో ఉండేటువంటి మన మనస్సు. ఆ మనస్సులో వచ్చేటువంటి దుర్బద్ధులు, ఆ మనస్సులో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాపంచిక విషయ వాసనలు, ఇవన్నీ మన శత్రువులు. జినోనే మార్ మన డాలా ఉనికో సూర్యమా కహనా అన్నారు. ఎవరు మనసుని శోధించారో, ఎవరు మనసుని వశీభూతం చేసుకున్నారో వాళ్ళు నిజమైన శూరవీరులు. ఇంకొక మీద జగడం చేసి వాళ్ళని కిందకి దబ్బి మనం పైన కూర్చున్నామంటే నేను శూరుడు అనుకుంటాం. అది కాదు. మనలోనే ఉండే శత్రువు ఆ మనసుని కిందకేసి మనం గెలిచామంటే మనం నిజమైన శూరవీరులు. అప్పుడు లేదు, ఆ మనసుకి బుద్ధి చెప్పము, మనసును వశీభూతం చేసుకోలేము. పెద్ద పెద్ద విషయం మనలు అందరూ సోలిపోయారు. మహాకఠినం ఇది. శత్రువుల్ని కిందకేసేది ఎంతో కష్టమున్నా కానీ అది ప్రయత్నంలో సాధన చేస్తూ చేస్తూ అవుతుంది అనుకోండి. కానీ ఈ మనసును గెలిచేది చాలా కఠినము, చాలా పెద్ద విషయం ఇది. बड़ा बैरी यजमन घट में इसे का जीतना कठिना, इसे का जीतना कठिना. ఈ ఒక్క మనస్సు దూరం ఎక్కడ మన శరీరంలోనే ఉండి మనల్ని కిందకేస్తుంది. బడా భయమైన పెద్ద భయమే, పెద్ద శత్రువు ఇది. ఇసేకా జీతనా కఠిన అన్నారు. ఈ మనసుని గెలిచేది మహా కఠినము, సులభం అనుకోవద్దండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ సోలిపోయారు. ఏమో ఆ సద్గురులు మనకు ఆ సద్గురుల కృపా కటాక్షంతో మనసుని ఎలా గెలిచిపోవాలి ఆ ఒక యుక్తి భేదం ఇచ్చారు. ఆ సత్యనామం జపం చేస్తూ చేస్తూ ఈ మనసుని గెలిచేదానికి ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు. అందుకని ఆ నామస్మరణ చేస్తూ మనసుని గెలిస్తే సరే, లేదు అంటే మనసే ప్రధానమై మనల్ని అధోలోకంలో అంటే ఏమి ఆ యమలోకంలో తీసుకువెళ్తుంది. దానికోసం మనం మంచి హుషారుగా ఆ సద్గురులు ఇచ్చినటువంటి సత్నామాన్ని మనము అభ్యాసం చేస్తూ ఇదే జనంలోన మనసుని వశీభూతం చేసుకున్నామంటే
అప్పుడు మన సాధన లేక మన ఒక అభ్యాసం మనం దానిలో ముందుకు సాగాము అనుకోండి. అదే కబీర్ సాహెబ్లు ఏమంటారు, మనహీ నాల झगड़ा మనహీ నాల సత్సంగ్. గురునానక్ సాహెబ్లు అదే అంటారు, మన జీతే జగజీతని. మనసుని గెలిచామంటే అన్ని పనులు అయిపోయారు, జగత్తునే గెలిచినట్టు. అందుకని ప్రతిరోజు మనసు చెప్పినట్టు వినకుండా మనసుతో జగడం చేస్తూ మనసుతో యుద్ధం చేస్తూ మనం సద్గురులు ఇచ్చినటువంటి సత్నామం పక్కే మన ధ్యాస ఉండాలి. ఈ ఒక ధ్యాస రావడానికి కోసమే సత్సంగము అనేది. సత్సంగానికే రావడం మహాకఠినం. మనసు దానిలోనూ అడ్డం చేస్తుంది. అయ్యో నేను ఎన్నో సత్సంగాలు విన్నానులే అని, దానిలోనూ అహంకారమే. ఇంకా కొంతమంది సత్సంగాలు అయ్యామనుకోండి, ఎవరు సత్సంగానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సత్సంగము, 6 నెలలకు ఒకసారి సత్సంగము. బాబాజీ గారు అంటారు, భానువారం సత్సంగం వింటే ఇంకా మిగతా 6 రోజులు ప్రపంచమా? ఎల్లప్పుడూ ప్రతిరోజు దినానికి 1 సారి 2 సార్లు ఆ సత్సంగ బోధన మన మనసుకు చెప్తూ ఉన్నామంటే అప్పుడు మన మనసు దారిలో వస్తుంది అనుకోండి. సత్సంగమే వదిలిపెట్టామంటే దారి తప్పయ్యామనుకోండి. पढ़ो तुम इस ही के पीछे और सब ही जतन तजना, और सब ही जतन तजना. ఏదైనా ఒక ప్రపంచంలో పని చేయాలంటే, సాధన చేయాలంటే, ఏదైనా ఒకటి సాధించాలంటే ఎంత ప్రయాసం పడతాం మనం. అదే ఆలోచన చేస్తుంటాం. ఎవరి నుంచి ఈ పని చేయించుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, అదే ఆలోచన చేస్తాం. స్వామీజీ గారు ఏమంటున్నారు, మీరు భక్తినే చేయాలంటే మొదట ఈ మనస్సు స్థిరపరించుకోవడానికి ఏమి సద్గురులు ఏమి యుక్తి ఏమి సాధన చేశారో చెప్పించారు, అట్లా మీరు సాధన చేస్తూనే ఉండాలి. ఎట్లయినా కానీ మనసు నేను సోలించి నేను గెలిచిపోవాలని ఒక చిలువలకు హెచ్చరిక మనకు ఉండాలి. ఇది ఎట్లుంటుందంటే, మనము కొంచెం అజాగ్రత్త అయ్యామంటే మనసు మనల్ని భక్తి నుంచి దూరం చేసిపోతుంది. మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో ఏ సమయంలోన ఎట్లా నా మనసు ఏం దుర్బుద్ధి పుట్టించి నన్ను భక్తి నుంచి దూరం చేస్తున్నావు అనే ఒక భయం ఉండాలి. ఏ సమయంలో నేను జీవితాన్ని అన్యాయంతో పోగొట్టుకుంటాను అనే భయం ఉండాలి. ఏ సమయంలో నేను నా ప్రాణం వెళ్ళిపోతుందో, వెళ్ళే సమయంలో ఆ సత్నామాన్ని ఎట్లా మరిపిస్తుందో ఏమో, ఈ ఒక భయం ఎల్లప్పుడూ ఉండాలి లోపల. అప్పుడు ఏమవుతుంది, ఆ భయమే మనల్ని భక్తి చేసేదానికి ఒక సహాయక శక్తి. భయం ఉన్న వాళ్ళు భక్తి చేస్తారు. ఎవరికి భయమే లేదో వాళ్ళు భక్తి చేయలేరు. మనసు అనే ఒక పెద్ద శత్రువు. ఆ మనసుకి ఎప్పుడూ భయపడుతూ ఉండాలి. హే పరమాత్మ, నా మనసుకి ఎటువంటి దుర్బుద్ధి వస్తుందో ఏమో, నువ్వే కాపాడాలి. నీ నామస్మనే నన్ను ఎల్లప్పుడూ కాపాడాలి. అట్లా ఎవరు ఆ నామం మీద లక్ష్య పెట్టుకున్నారో వాళ్ళే మాత్రం ఉద్ధారం అవుతారు. गुरु की प्रीत कर पगले, बहुर घट शब्द को सुनना, बहुर घट शब्द को सुनना. మనస్సుని గెలిచేదానికి ఒకే ఒక శస్త్రం అంటే ఆ సతనామం. ఆ నామం అభ్యాసం చేయాలంటే గురువుల ప్రేమ సంపాదన కావాలి. ఎందుకంటే ఆ నామం మాలికుడు ఆ సద్గురువు. అందుకని స్వామీజీ గారు ఏమంటున్నారు, గురుకి ప్రీతి కరలేను, గురుకి ప్రీతి కర పహలేను. మొదట ఆ గురు ప్రేమ సంపాదన చేయండి. బహు ఘట శబ్దకోసున, మొదట గురు ప్రేమ సంపాదన చేశామంటే ఆ గురువే ఆ సతనామం మాలికుడు. ఆ గురు ప్రేమ నుంచి సతనామం మనకు అభ్యాసం చేసేదానికి అవకాశం దొరుకుతుంది. మొట్టమొదట గురు భక్తి చేశామంటే తర్వాత ఆ సతనామం భక్తి జరుగుతుంది.
మనం గోవు ప్రేమే లేదంటే, గోవు భక్తినే చేయలేదంటే నామ భక్తి చేయడానికి సాధ్యం లేదు. అక్కడ మొట్టమొదట గోవు ప్రేమ సంపాదించేయాలి. ఆ గోవుల అనుగ్రహం నుంచి మన అంతరంలోనే ఆ శబ్ద సాధన జరుగుతుంది. मान दो बात यह मेरी, करे मत और कुछ जतना, करे मत और कुछ जतना. చివరికి స్వామీజీ గారు ఏమంటున్నారు, ఈ రెండు మాటలను వినండి, మీరు తప్పకుండా వినండి. ఏమి? గోవు ప్రేమ సంపాదించేయండి, గోవుల అనుగ్రహానికి పాత్రలు కాండి, తర్వాత శబ్దాభ్యాసం చేయండి. ఈ రెండు వాక్యాలను మీరు విన్నారంటే ముక్తి అవుతుంది. మీరు ఈ వాక్యాలని నమ్మి ఈ వాక్యాలని మీరు మన్నించలేదంటే మీ భక్తి చేయడానికి సాధ్యమే లేదు. మళ్ళీ అంటున్నా, ఈ రెండు వాక్యాలని మీరు తప్పకుండా పాలన చేయాలి. మొదటవది గోవు భక్తి, గోవు ప్రేమ సంపాదించేయండి. గోవుల కృపతో ఆ సత్నామ అభ్యాసం అవుతుంది. हार जब जाए मन तुझसे, चढ़ा दे सूरत को गगना, चढ़ा दे सूरत को गगना. ఇట్లా మనం ఆ భక్తి నా భక్తి చేశామంటే మనస్సు అనేది సోలిపోతుంది. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా వశమవుతుందో అప్పుడు మన సూరత్ అంటే ఏమి, మన చేతన శక్తి, మన ఆత్మ ఆకాశ మార్గంలో వెళ్ళి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ తీసుకువెళ్తుంది. శబ్దం సత్లోక్ సచ్ఖండం నుంచి వచ్చిన దానివల్ల ఆ శబ్దం కనెక్షన్ మనకు దొరికి మన ఆత్మ ఆ లోకానికి వెళుతుంది. और सब काम जग झूठा, त्याग दे इसी को गहना, त्याग दे इसी को गहना. స్వామీజీ గారు చెప్పేటువంటి వాక్యాన్ని మీరు గమనం పెట్టి వింటే ఇంకా వేరే అనుమానమే ఉండదు. అక్కడ ఏమంటున్నారు, నేను చెప్పిన ఈ వాక్యాల్ని మీరు గమనం పెట్టి ఇటువంటి భక్తి చేసే దానిలోన ప్రతిరోజు ప్రేమతో ఈ ఒక సాధన, ఈ ఒక అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇంకా వేరే ఏం ప్రయత్నాలు ఉన్నావో అన్నీ వదిలిపెట్టేసేయండి. మనమేమంటాం, భక్తి ఎక్కడ స్వామి మనం చేసేది, ఎంతో కట్టుకున్నామంటారు. మీరు ప్రపంచమే కట్టుకున్నారంటే మళ్ళీ ప్రపంచంలోనే పుట్టాల్సి వస్తుంది. ఎవరు గోభక్తి నామ భక్తినే చేశాడంటే దానిలో కట్టుకున్నాడంటే వాళ్ళకు ఆ సమయంలోన ఆ గోవే లేక నామే సహాయం చేసి మనల్ని ఆ సత్లోకానికి తీసుకువెళ్తారు. ఎవరు ఏదాన్ని ఆశపడతారో వాళ్ళకి అదే దొరుకుతుంది. జహా ఆశ తహా బాస. ఎవరికి ఈ ప్రపంచమే, డబ్బు, సంపాదన, స్త్రీ, పుత్రాదులు, ఈ వ్యామోహము, దీనిలోనే జీవితం చేసి ఇదే ఆశలు పెట్టుకున్నా మళ్ళీ అక్కడే పుడతాం. ఎవరు ఈ జీవితంలోన ఆ పరమాత్ముడు సతనాము సద్గురువు అని ఎల్లప్పుడూ అదే ఆ చింత, అదే ఆలోచన చేశారు, వాళ్లకు ఆ ఒక సద్గురువులో లేక నాములో ఐక్యమై వాళ్ళు ముక్తులైపోతారు. ఇంకా పెద్ద ఏమి చెప్పక్కర్లేదు ఇక్కడ. అవును. और सब काम जग झूठा, त्याग दे इसी को गहना, त्याग दे इसी को गहना. ఈ ప్రపంచంలో ఈ ఒక వాక్యం సతనాం వదిలిపెట్టి ఏమున్నదో అంతా జగ ఝూఠ అన్నాం. అంతా అసత్యమే, అంతా ఝూఠ, అంతా సుళ్ళే. దానికోసం మీరు ఈ వాక్యాలు విని అవన్నీ వదిలిపెట్టి శాశ్వతమైన సుఖమైన ఆ సత్యనామాన్ని దాన్ని ఒక్కదాన్నే పట్టుకోండి. గోరు ప్రేమమే సంపాదించండి. మీ జీవితము సార్థకం అయిపోయింది. कहे राधा स्वामी समझाए, गहो अब नाम की सरना,
गहो अब नाम की करना. రాధాస్వామి సద్గురులు మనకు ఇదే బోధన చేశారు. ఇప్పుడైనా మీరు వెనకటి బుద్ధి, వెనకటి జీవితం అంతా వదిలిపెట్టి ఇప్పుడైనా తెలివి తెచ్చుకోండి. ఇంకా ముందుకైనా ఆ సత్నామ అభ్యాసం చేసేదానికి ప్రారంభించండి. జీవితం వెనక్కి సాగుతూ ఉంది. మన జీవిత ప్రమాణం తగ్గుతూ ఉన్నది. మన ఆయుష్యం క్షీణమవుతూ ఉన్నది. చనిపోయే సమయం సమీపిస్తున్నది. ఇంకా మనకు తెలివి రాలేదంటే ఆ కాలపురుషుడు ఏ సమయంలో మనల్ని తీసుకువెళ్తాడో మొదటే మనం తయారు చేసుకొని ఆ ఒక నామాన్ని భజించుతూ ఆ గోపురం సంపాదన చేసుకుంటూ అదే చింతలోనే ఉన్నామంటే ఆ ఒక్క సమయంలో ఆ సద్గురు మనల్ని కాపాడతాడు తప్పకుండా. ఈ ఒక్క వాక్యాలు విని ఇంకా మన మనసులోన బదులు కాలేదంటే ఇంకేం చెప్పడం. స్వామీజీ గారు ఏమంటున్నారు, ఇప్పుడైనా మీరు తెలివి తెచ్చుకోండి. ఆ సత్యనామ స్మరణ అభ్యాసం చేసి మీరు మీ జీవితము సార్థకం చేసుకోమంటున్నారు. कहे राधा स्वामी समझाए, गहो अब नाम के करना. गहो अब नाम के करना. బండారానికి ఇంతమంది వచ్చారనుకోండి, దీనిలో చాలామంది సద్గురువుల దగ్గర నామం చేసుకొని సత్సంగంలో ఉన్నారని నమ్ముతాం. మీరు సత్సంగంలో అయితే ప్రతిరోజు లేక వారానికి 2-3 సార్లు ఇదే ఒక మందిరంలో వచ్చి కూర్చొని సత్సంగం విన్నారంటే సత్సంగం అంతే. సత్సంగమే లేదంటే సత్సంగం ఎలాగా? సత్సంగానికి సమయం లేదు, సేవాకి సమయం లేదు, భజన అభ్యాసానికి సమయం లేదంటే ఇదేమొక జాతర పరుషానుకోవద్దండి. సంవత్సరానికి ఒకసారి భండారం చేసి దానిలో నేను ముక్తి సంపాదన చేస్తానంటే ఎప్పటికీ కాదు. అది ఏమో అందరూ వచ్చారు, నేను వచ్చాను అంతే. నిజంగా మనము స్వామీజీ గారు ఏమంటారు, క్షణక్షణము మన చింత, మన ఆలోచన ఆ సత్యంలోన ఐక్యం కావాలి అనేది ఉండాలి. ఈ అసత్యమైన మిథ్యమైన ప్రపంచాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన ఆ పరమాత్మలో ఐక్యం కావాలంటే, లేదా ఎవరికి ఇది ముఖ్యమో వాళ్ళకే ఇది సంతమతం. ఇది ప్రతి ఒక్కరికి చెప్పే విషయం కాదు. ఎవరికి ఈ జీవితంలోన నేను ఆ గురువులో ఆ పరమాత్మలో ఐక్యం కావాలనే ఒక స్థిర మనస్సు ఉన్నదో అటువంటి వాళ్ళు మనసులోన ఇదే తీర్మానం చేసుకోవాలి. ఎన్ని రోజులైనా ఈ ప్రపంచం ఒక్క దినం వదిలిపెట్టిపోవాలి. నాశమైన ప్రపంచం ఇది. దీన్ని కట్టుకొని నేనెందుకు నాశనం అయిపోవాలి? సద్గురుల సత్సంగానికి వచ్చింది ఇదే ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మర్చిపోవద్దండి. ఎట్లా మనం ప్రేమతో ఈరోజు సత్సంగానికి వచ్చారో అదే ప్రేమతో ఇంకా ముందుకైనా సత్సంగానికి తప్పకుండా వస్తూ సమయం చేసుకొని మనం గురుసేవ, గురుధ్యానము, సతతమైన సాధన అభ్యాస చేసుకోవాలని మన మనసులోనే మనం నిర్ణయం చేయాలి. కానీ ఇది బయట చెప్పిస్తే ఏమో 1 రోజు 2 రోజులు ఉంటుంది, 3వ రోజు మర్చిపోతాం. ప్రతి ఒక్కరు మన మనసులోనే మనం నిర్ణయం చేసుకోవాలి. పరమాత్ముడు నాకు మనుష్య జన్మం ఇచ్చాడు, సద్గురుల సాంగత్యం ఇచ్చింది, సత్నామం దొరికింది, సత్సంగం దొరికింది. ఇంకా ఈ సమయం నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి? సాధారణంగా ప్రపంచ జీవులు తెలివి లేక వాళ్ళు ప్రపంచంలో మునిగిపోయారు. మనకి తెలివి ఉన్నా కానీ ఇంకా ప్రపంచంలో మునిగిపోయామంటే వాళ్లకు మనకు తేడా. అందరూ శాంతంగా కూర్చొని బాబాజీ గారి సత్సంగం వినండి. తర్వాత శాంతంగా అందరూ ప్రసాదం తీసుకొని ముందుకు మేము ఇక్కడి నుంచి సాయంత్రం కొత్తకోట అక్కడ సత్సంగం కార్యక్రమం, తర్వాత 4 రోజులు ఎనిమిదొడ్డి కొండలోన ఆశ్రమంలోన భండారం, సత్సంగం, సతనామోపదేశం. అక్కడి నుంచి
ముందుకు రేకలకుంట పోలేపల్లి మార్గంతో కెంగేరి ఆశ్రమానికి పోతాం. ఎట్లయినా కానీ ప్రపంచం నుంచి విడుదల పొంది ఎట్లయినా భక్తి అభ్యాసం చేయమని ఆ సద్గురుల ప్రేరణతో ఆశ్రమంలోన ప్రతి నెలకు ఒక్కసారి ఒక వారం ధ్యానము అభ్యాసం చేసేదానికి అనుకూలం కానని సుందరమైన మందిరం నిర్మాణమైంది. ఎవరికి అభ్యాసం చేయాలనే ఒక ఆశ ఉన్నదో, ఎందుకంటే సంసారంలోనే కూర్చొని అభ్యాసం చేసే మంచి వాతావరణం ఉండదు, ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఒక నెలలోన ఒక్క వారమైనాను అభ్యాసం చేసే ఒక అలవాటు పెట్టుకున్నామంటే అదే అలవాటు ముందుకు పోతుంది, అదే చింత ఉంటుంది. ఎవరికి ఆ ఒక్క అభ్యాసం చేయాలనే ఒక ఇష్టం ఉన్నదో, అపేక్ష ఉన్నదో, ఆ ఒక క్యాలెండర్లోనే ప్రింట్ చేసింది ఎప్పుడెప్పుడు ఆ ఒక అభ్యాస కార్యక్రమం ప్రారంభమని దాన్ని చూసుకుంటూ మీకు నిజంగా అభ్యాసం అపేక్ష ఉందంటే అక్కడ రండి. మీకు కెంగేరి ఆశ్రమంలో వచ్చి ఒక వారం సేవ, సత్సంగం, అభ్యాసం అదే లక్ష్య పెట్టుకోవాలంటే రండి. మీరు లక్ష్యం అంతా ఇక్కడ ఇదైనా మంచి సుందరమైన స్థానం చేసుకున్నారు. స్థానానికి ముక్తి కాదు, ముక్తి కావాలంటే మనకు దాన్ని సదుపయోగం చేసుకోవాలి. సత్సంగమాలు కట్టాంలేని అంతకే నిలిపేస్తే ఎవరికి పట్టింది? హాలు కట్టింది ఎందుకు? ఈ స్థలం తీసుకోండి ఎందుకు? ఇక్కడ సత్సంగం వేసేది ఎవరి కోసం? ఆలోచన చేసి ఈ ఒక్క అవకాశాన్ని సదుపయోగం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. లేదంటే జీవితం ఇలా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయాక మళ్ళీ వాపస్ వచ్చి చేస్తామంటే అవకాశం లేదు. ఇదొక అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని సంపూర్ణంగా మనం సదుపయోగం చేసుకోవాలి. శాంతంగా సత్సంగాన్ని వినండి. విన్న తర్వాత ప్రతి ఒక్కరు శాంతంగా ప్రసాదం తీసుకుంటే సరే, నేను ముందు అది ఏమి ఇప్పుడు నేను ముందు అని ముందుకు సాగుతామంటే ఆ మరణానికి నేను ముందు అని సత్యదానికి ముందు వస్తామా? ఇప్పుడు శాంతి లేనిది అప్పుడు శాంతి ఉండదు. అందుకని ఇప్పుడే శాంతి నేర్చుకుంటే అప్పుడు శాంతి ఉంటుంది. ఇప్పుడు అశాంతిగా ఉండామంటే ఎప్పటికీ అశాంతిని. విచారం చేసి శాంతంగా కూర్చొని సత్సంగం వినండి, శాంతంగా ప్రసాదం తీసుకోండి. రాధా స్వామి.